ఏపీలో మహిళలకు కుటుంబ ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో వరుసగా 3 పథకాలు అయితే తీసుకురాబోతుందండి. ఈ 3 పథకాల ద్వారా మహిళలకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఏ 3 పథకాలు తీసుకొస్తుంది అనే విషయాన్ని చెప్తాను. వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారి ఎవరైతే డ్వాక్రా మహిళలు మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పథకం కోసం ముందుగా మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరం కూడా 18,000 అనేది ఖాతాలు అయితే వేస్తామని చెప్పారు. అంటే 18,000 అనేది ప్రతి నెల 1,500 చొప్పున అయితే వేస్తామని చెప్పారండి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నవారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ 6లో భాగమే ఉన్నటువంటి పథకం అండి ఇది. ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తామని చెప్పారు. అయితే ఎగ్జాక్ట్లీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మహిళలు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. దీంతో పాటే వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి. దీంతో పాటే వారి దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి. ఇవి మనకి ప్రైమరీగా అయితే ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా అందరూ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు మనకి ఆధార్ కార్డ్ ఏదైతే మనం ఇస్తామో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. మన ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయితే ఉండాలి. అది కొత్త అకౌంట్ అయినా పర్లేదండి. మీరు కొత్తగా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకున్నా పర్లేదు. లేదంటే మీ దగ్గర ప్రీవియస్గా ఏమన్నా అకౌంట్ ఉంటే కనుక దానికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ అయితే ఇస్తే కనుక మహిళలందరికీ కూడా డబ్బులు అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి చెప్పినైతే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది. ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అయితే వస్తాయండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల వచ్చేసింది కాబట్టి మనకి డిసెంబర్ 15వ తేదీలోగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే మనకి చెప్పడం అంటే ఇక్కడ అఫీషియల్గా ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అంటే సూపర్ 6లో ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా ఈ 2025 సంవత్సరంలో రిలీజ్ చేసేస్తామని అయితే చెప్పారండి. అయితే దీని ప్రకారం చూసుకుంటే కనుక మ్యాక్సిమం అన్ని స్కీమ్స్ కూడా వచ్చినట్టే. కొన్ని స్కీమ్స్ మనకు రాలే. నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ఒకటి మనకు పెండింగ్ ఉన్న స్కీమ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఈ 2025 సంవత్సరంలో తీసుకొస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మనకి జీవో వచ్చేసినట్లయితే కనుక అందరికీ కూడా ఆ తేదీ నుంచి పలానా తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు. ఒకవేళ కనుక స్కీమ్ అనేది 2026 సంవత్సరం జనవరిలో రిలీజ్ చేసినా మనకి, లేదంటే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేసినా చాలా వరకు అందరికి తీసుకుంటారండి ఈ యొక్క స్కీమ్ సంబంధించి. కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి త్వరగా స్టార్ట్ అవ్వాలంటే ఈ డిసెంబర్లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఈ జీవో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే దీంతో పాటే ఆడబిడ్డ నిధి పథకంతో పాటే మరో 2 పథకాలు అయితే వస్తున్నాయండి. అంటే ఒక పథకం అండి కంబైన్డ్గా 2 అంటే 3 లక్షలు అయితే పొందొచ్చండి. అంటే మీకు ఇక్కడ 0 వడ్డీ పథకం ఏదైతే ఉందో 0 వడ్డీ పథకం అనేది మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకం. ఇది యూజువల్గా ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్ కూడా వర్తిస్తుందండి. అంటే ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఒక లోన్ తీసుకుని కడుతూ ఉంటారు కదండి ఈఎంఐలు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. 0 వడ్డీ పథకం ద్వారా అప్ టు 10 లక్షల పైన మీకు 10 లక్షల వరకు కూడా లోన్ తీసుకుంటే కనుక దానిపైన ఇంట్రెస్ట్ అంతా కూడా కొట్టేయడం అయితే జరుగుతుంది. అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ అంతా కూడా కొట్టేస్తుందండి 0 వడ్డీ పథకం ద్వారా. ఈ 0 వడ్డీ పథకాన్ని డైరెక్ట్ బ్యాంకులకి జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఈ 0 వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలండి. ఈ 2 కూడా ఒకటే పథకం అండి. ఇందులో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 2 లక్షలు అయితే పొందొచ్చు. ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతూ ఉంటారో వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం అంటే ఎల్కేజీ నుంచి మనకి పీజీ వరకు కూడా చదువుతున్న అందరికీ కూడా వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం అయితే 2 లక్షలు అయితే లోన్ అయితే పొందొచ్చు. అది పావలా ఇంట్రెస్ట్ పైన ఇస్తారండి లోన్ అయితే. ఇలా పొందొచ్చండి. ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక ఆ యొక్క పథకం ద్వారా అయితే మనకి 1,00,000 రూపాయలు అయితే లోన్ ఇస్తారంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లలు కలిగి ఉంటే కనుక వారు పెళ్లి టైంలో 1,00,000 రూపాయలు అనేది లోన్ అయితే మనకి ఇస్తారండి. అది కూడా మనకి 25 పైసల పైన లోన్ అయితే ఇస్తారు. ఈ 2 పథకాలు కూడా మీరు తిరిగి కట్టడానికి 24 నెలలు అయితే సమయం అయితే మీకు ఇస్తారండి. ఈఎంఐ రూపంలో పెట్టుకుండి ఆల్రెడీ మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో అదే గ్రూప్ నుంచి అయితే మీరు
ఈ యొక్క పథకాలను అయితే మీరు పొందొచ్చు. ఆ డబ్బులు కూడా మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు సదరు వ్యక్తి బ్యాంక్ వెళ్ళి తంబేయగానే అమౌంట్ అనేది 2 రోజుల్లో 48 గంటల్లో అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. మళ్ళీ ఈఎంఐ రూపంలో మీరు తిరిగి కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. పావలా ఇంట్రెస్ట్ అయితే మీకు 4 ఇయర్స్ వరకు కూడా మీకు వేస్తారండి. అంటే 4 ఇయర్స్ వరకు అంటే మీరు 1 సంవత్సరం పెట్టుకుంటారా, 2 సంవత్సరాలు పెట్టుకుంటారా, లేకపోతే మీరు 3 సంవత్సరాలు పెట్టుకుంటారా, మీరు మీ ఈఎంఐ ఎంత టైం పెట్టుకుంటారో దాన్ని బట్టి అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేసి మీకు ఈఎంఐ రూపంలో మీకు అయితే లోన్ అయితే ఇప్పిస్తారండి. గ్రూప్లో ఉన్న 10 మంది సభ్యులు తీసుకోవచ్చు. గ్రూప్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క లోన్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే అందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క పథకం కూడా త్వరలో అయితే రాబోతుందండి. వరుసగా ఈ యొక్క పథకాలన్నీ కూడా డ్వాక్రా మహిళలు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా రాబోతున్నాయండి.